నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆ రాష్ట్రంలో ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్కడైనా మనీ లాండరింగ్ జరిగింది అని దాడులు నిర్వహిస్తే స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగుతారు. ముఖ్యమంత్రి ఎక్కడైతే రైడ్స్ జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి ఎవిడెన్స్లన్నీ కూడా భద్రంగా ముఖ్యమంత్రే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు, అక్రమాలు బయటికి రానివ్వకుండా. ఆ రాష్ట్రంలో ఏమన్నా జర్నలిస్ట్ ఎవరైనా అక్కడున్న అవినీతి గురించి కానీ, స్కాములు ఏమన్నా కరప్షన్స్, లేకపోతే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వస్తున్నారు, వీటన్నిటి మీద మాట్లాడితే పోలీసులు ప్రభుత్వానికి మద్దతుగా ఆ జర్నలిస్టులకు వ్యతిరేకంగా మహిళను చూడకుండా కూడా లాఠీ చార్జీలు చేస్తారు. కానీ ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఆ రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రం కాదు కాబట్టి. అక్కడ కోర్టులో కేసు వేస్తారు ఈడీ వాళ్ళు. కోర్టులో ప్రభుత్వానికి మద్దతుగా మీరు గొడవ చేయడానికి రండి, బస్సులు, కార్లు, లారీలు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం మీకు, మీరు వచ్చి కోర్టులో గొడవ చేయండి ఈడీ వ్యతిరేకంగా అంటూ కూడా వాట్సాప్ చాట్స్ అన్నీ పెడుతూ ఉంటారు, జనాల్ని మొబిలైజ్ చేస్తూ ఉంటారు. నేను మాట్లాడుతున్న రాష్ట్రం అందరికీ తెలిసే ఉంటుంది, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. ఆ ముఖ్యమంత్రి ఎవరు కాదు, మమతా బెనర్జీ. ఎన్నికల సంఘం ఈ సార్ ప్రాసెస్ జరుగుతుంటే కూడా ఒక సమయంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు వీళ్ళందరూ చనిపోతున్నారు, ఈ ప్రెజర్కి ఇదంతా అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ఒకటే అంటూ ఆవిడ మాట్లాడింది. ఆ తర్వాత అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఏంటంటే అక్కడ జరుగుతున్నది, బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఈ టీఎంసీ క్యాడర్ కానీ, కౌన్సిలర్స్ కానీ వాళ్ళు పెడుతున్న ప్రెజర్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ మధ్య ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది. ఆ ఆడియోలో క్లియర్గా ఉంది, టీఎంసీ కౌన్సిలర్ అనన్య బెనర్జీ, అట్లాగే టీఎంసీ బిఎల్ఏ రాజు బిస్వాస్, వీళ్ళు ఒక బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ 110 జాదవ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వాళ్ళకి ఫోన్ చేసి బూత్ లెవెల్ ఆఫీసర్కి, మీరు అక్రమంగా ఉన్న ఓట్లన్నీ తొలగించద్దు, తొలగిస్తే కనుక నీ భార్యని అట్లాగే నీ బిడ్డని చంపుతామంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు బెదిరించడం ఆడియో కూడా లీక్ అయింది. ఇది ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలాంటి రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోల్ బగల్ లేదా ఎన్నికల శంఖారావం పూరించారని చెప్పచ్చు. ఎందుకంటే 2026 మేలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఆయన పూర్తిగా ఈ వెస్ట్ బెంగాల్లో మూడ్ ఆఫ్ బెంగాల్ మార్పు కోరుకుంటోంది. ఈ మార్పు అంతా కూడా డెవలప్మెంట్ వైపు చూస్తున్నారు. ఇదే సరైన సమయం బెంగాల్ని ఈ మమతా బెనర్జీ లేదా అక్రమంగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరి నుంచి కూడా బెంగాల్ రాష్ట్రాన్ని విముక్తి కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెవలప్మెంట్ వైపు అడుగు పెట్టారు. ఈ డెవలప్మెంట్ అడుగు జనవరి 17, 18 2 రోజులు మోడీ విజిట్ బెంగాల్లో పెట్టుకున్నప్పుడు ఆ వచ్చే 17వ తారీఖు కొన్ని గంటల ముందే, ఆయన పర్యటనకు కొన్ని గంటల ముందే పూర్తిగా అక్కడ ఆర్పీఎఫ్ వాళ్ళంతా కూడా పోలీసులను అలర్ట్ చేశారు. ఏమంటే మాల్దా దగ్గర ఈ వందే భారత్ రైలు మీద దాడి జరగచ్చు, రాళ్ల దాడి జరగచ్చు, పిల్లలందరినీ ఉపయోగిస్తున్నారంటూ కూడా. నరేంద్ర మోడీ పర్యటన ముఖ్యంగా ఇండియాకి సంబంధించి మొట్టమొదటి స్లీపర్ వందే భారత్ గౌహతి నుంచి హౌరా మాల్దా టౌన్ నుంచి ప్రారంభించారు. నిజానికి బెంగాల్ ఓటర్స్ కానీ ప్రజలు వందే భారత్ స్లీపర్ మొట్టమొదటి ట్రైను వాళ్ళ రాష్ట్రంలో ప్రారంభించటం అభినందించాలి. కానీ రాళ్ళు విసిరారు, ఈ వందే భారత్కి సంబంధించిన అద్దాలు కూడా పాల్గొట్టారు. వీటన్నిటికీ చిన్నపిల్లలను ఉపయోగించుకున్నారు ఈ టీఎంసీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా మనం చాలా క్లియర్గా చెప్పచ్చు, మోడీ మిషన్ 2026 బెంగాల్ సంబంధించి మొదలుపెట్టారన్నది. ఈ 2 రోజులు కూడా ఇందాక చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, రోల్అవుట్ ఫార్మల్ రోల్అవుట్ అని చెప్పచ్చు. మాల్దా టు సింగూర్ ఈ 2 రోజులు మెసేజ్ని చాలా క్లియర్గా ఇవ్వబోతున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏంటంటే అది డెవలప్మెంటు, ఇండస్ట్రీ, గవర్నెన్స్ ఇవన్నీ కూడా సంబంధించింది ఏమేమి తీసుకురాబోతున్నాడు. మాల్దాలో ముఖ్యంగా అభివృద్ధి, సెక్యూరిటీ ఈ 2 కూడా. మాల్దాలో వందే భారత్ ఈ స్లీపర్ని వీటన్నిటినీ కాకుండా 3,250 కోట్ల రూపాయల అభివృద్ధి రైల్ అండ్ రోడ్ ప్రాజెక్ట్స్ని మొదలుపెట్టారు, ప్రారంభించారు మోడీ జనవరి 17వ తారీఖు. ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజీ కూడా ఉందని చెప్పచ్చు.
మాల్దా, ముర్షిదాబాద్ 12 కీ సీట్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా మెయిన్గా ఈ డెవలప్మెంటు, ఈ సెక్యూరిటీ, ఈ బోర్డర్లో సరిహద్దు అక్కడే బంగ్లాదేశ్కి భారతదేశం సంబంధించి వెస్ట్ బెంగాల్కి ఈ సెక్యూరిటీ, బార్డర్ విజిలెన్సు, ఎస్సీ ఎస్టీలని అవుట్రీచ్కి, అట్లాగే ఈ అక్రమ వలసదారుల మీద యాక్షన్, ఇవన్నీ ఉద్దేశంలో పెట్టుకుని మాల్దాని ఎంచుకున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక రెండోది సింగూర్. అందరికీ గుర్తుండే ఉంటుంది, 2006లో మమతా బెనర్జీ ఫైల్లోకి రావటానికి, పేరు రావటానికి అప్పుడు ఈ సింగూరులో టాటాకు సంబంధించి ప్రాజెక్టులు మొదలు పెడతారు అంటే అక్కడ రైతులతో ఉద్యమం చేయించింది. అదో పెద్ద, అందరికీ గుర్తుండే ఉంటుంది, టాటా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ప్రధానమంత్రి గ్రౌండ్ జీరో నుంచి ఎప్పుడైతే 2006లో ఆ పాలిటిక్స్ రీషేప్ అయినాయి, వాటన్నిటిని కూడా మళ్ళీ బ్యాక్ తీసుకురావడానికి మొదలు పెడుతున్నారు. 2026 చాలా క్లియర్ అని చెప్పచ్చు. ఇది మమతాకి స్టాగ్నేషను పోతుంది, మోడీకి ఇండస్ట్రియలైజేషన్ వైపు అడుగులు వేస్తున్నారు. 830 కోట్ల రూపాయల పైన ప్రాజెక్ట్స్ ఇనాగ్రేట్ చేయబోతున్నారు సింగూరులో జనవరి 18వ తారీఖు. జాబ్సు, ఇండస్ట్రీ, మిడిల్ క్లాస్ రివైవల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సింగూరులో ప్రధానమంత్రి జనవరి 18వ తారీఖు ఇవన్నీ చేయబోతున్నారు. క్వైట్గా కాకపోయినా క్రిటికల్ యాంగిల్ చూడాలి మనం సార్ ప్రాసెస్ని. ఈ విజిట్ కూడా ప్రధానమంత్రి మోడీ ఈ సారికి సంబంధించి వాటర్ రోల్స్ ఇవన్నీ కూడా ఈ మాల్దాకి సరిహద్దుల్లో, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లో ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన మాల్దా, వీటన్నిటిలో కూడా సార్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. అక్కడ బీజేపీ బూత్ లెవెల్ నుంచి కూడా పూర్తిగా సన్నిద్ధం అవుతుంది ఎన్నికలకు సంబంధించి. అక్రమంగా వచ్చిన వాళ్ళందరిది కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు, గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. 2026కి ఆల్రెడీ మోషన్లో ఉన్నారని చెప్పచ్చు. మాల్దా, సింగూర్ ఎందుకు ఈ రెండు లొకేషన్స్ అంటే, మాల్దా ఐడెంటిటీ, వెస్ట్ బెంగాల్ బోర్డర్ సెక్యూరిటీ, ఎస్సీ ఎస్టీ ఓటర్స్ని రీచ్ అవ్వటానికి, ఈ మైగ్రేషన్ అక్రమ వలసదారులు వీళ్ళందరినీ కూడా కట్టడి చేయడానికి. సింగూర్ అయితే జాబ్సు, ఇండస్ట్రీ, అర్బను, మిడిల్ క్లాస్ వీళ్ళందరూ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారు అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం మీద. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అక్కడ అభివృద్ధి పనులు, ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా రివైవ్ చేయడానికి మోడీ పర్యటన పెట్టుకున్నాడు. చాలా క్లియర్గా చెప్పచ్చు మనం. 2021లో 77 స్థానాలు గెలుచుకుంది, 294 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ. ప్రస్తుతం టార్గెట్ 148 మినిమం మెజారిటీకి రావాలి. సో ఇది ఈ మాల్దా, సింగూర్ ప్రధానమంత్రి మోడీ పర్యటన ఇదేమన్నా ఒక చేంజ్ తీసుకురాబోతోందా, టర్నింగ్ పాయింట్ ఆ బెంగాల్కి అనేది అయితే మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి బెంగాల్లో యాంటీ ఇంకంబెన్సీ పూర్తిగా ఉంది మమతా బెనర్జీ ప్రభుత్వం మీద. ఆ యాంటీ ఇంకంబెన్సీ బీజేపీ వైపు టర్న్ అవుతుందా, ఎంతవరకు తీసుకెళ్తుంది, హాఫ్ ఏ మార్క్ని దాటి ఆధిక్య దిశగా తీసుకెళ్తుందా బీజేపీ అనేది అయితే వేచి చూడాలి. కానీ హర్యానాలో జిలేబీ అయిపోయింది, బొంబాయిలో రసమలై అన్నారు, తినిపించారు. బెంగాల్లో బీజేపీ ఏమన్నా ప్రత్యర్థులకి రసగుల్లా తినిపించబోతుందా అనేది అయితే మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.